హాయ్ అండి. పంజాబ్ డ్రెస్ టాప్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ క్లాత్ అయితే డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి. నిలువుగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ హాఫ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు జాయింట్ వస్తుంది, రెండు సైడ్లు ఓపెన్స్ వస్తాయండి. ఇలా 4 ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇట్లయితే పై భాగం పైకి, కింది భాగం కిందికి వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేయడానికంటే ముందు వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ వాటర్లో నానబెట్టాలి. తర్వాత ఆరబెట్టి ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ నెక్ కండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్. షోల్డర్ అండి. షోల్డర్ నుంచి సంక డౌన్ తీసుకోవాలండి. ఇలా పైన 1/2 ఇంచ్ ఉంటుంది కదండి, అది మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. స్టిచ్చెస్కి ఎప్పుడైనా 1/2 ఇంచ్ వదులుకోవాలి అని. ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవులో సంక డౌన్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా గీసుకోవాలండి. నెక్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ అండి. ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్చెస్ ఉంటుంది కదండి, 6, కొంచెం పావు తక్కువ 6 ఇంచెస్ ఇక్కడికి తీసుకోవాలి. వెడల్పు వచ్చి 2.5 తీసుకోవాలండి. పైన 2, కింద 2.5. ఇక్కడ 1/2 ఇంచ్ రౌండ్ నెక్ అండి. ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఇలా క్రాస్గా గీసుకున్నాక కూడా కొంచెం ఇలా క్లాత్ అనేది యూతలకి కట్ చేసుకోవాలండి. గీసేటప్పుడే గీసుకుంటే మార్క్ చేస్తే నెక్ అనేది రౌండ్గా వస్తుంది, లేదంటే ఇలా స్ట్రైట్గా గీత గీసినట్టుగా వస్తుంది. ఇప్పుడు ఈ సంక డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది అనేది 9.5 అండి. ఇక్కడ నుంచి కూడా 1/2 ఇంచ్ అండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మార్జిన్ కోసం 2 ఇంచెస్. ఇది మార్జిన్ కోసం అండి. మనం ఓపెన్ కట్స్ పెడతాం కదండి, (19.5) అంటే పైన 1/2 ఇంచ్ అండి. 20, పూర్తి
పూర్తిగా టాప్ లెంత్ వచ్చి 40 ఇంచెస్ ఉంటుందండి. నేనైతే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నా. ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చి 20 ఉందండి. 20.5 మనం సైజ్తో కట్ చేస్తున్నామండి. 20.5 10.5 హాఫ్తో అయిందండి. 10.5 వేసుకుందాము. 10.5 నుంచి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి మనము. ఇక్కడి నుంచి ఇక్కడికి క్లాత్ తగ్గాలండి. 1.5 ఇంచే తీసుకోవాలి. ఇక్కడ మనం క్లాత్ మలిచి కుడతాం కదా, ఎక్కువ క్లాత్ ఉంటే మలగదండి క్లాత్. ట్వెల్వ్ అండ్ హాఫ్ నడుము తీసుకుందామండి. నడుము దగ్గర వచ్చి 18.5. అంటే 9.5 వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్. ఇలా చూడండి. ఇలా మార్క్ చేయాలండి. ఏ స్కేలు వాడట్లేనండి నేను, జస్ట్ చేతితోటే. ఇప్పుడు స్కేల్ వాడాను, జస్ట్ మార్క్ చేసుకోవడానికి స్కేల్ వాడలేదు. మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు టాప్ లెంత్ కొలుసుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం కంఫర్ట్గా లేదు కాబట్టి నేను మిషన్ టేబుల్ మీదే చూపిస్తున్నాను. టాప్ లెంత్ వచ్చి 40 ఇంచెస్ అండి. 40 అంటే మనం 40 పెట్టాము కదండి. లైనింగ్ పైకి వస్తుంది 4 ఇంచులు. 1 2 3 4. ఫోర్ ఇంచెస్ క్లాత్ కట్ చేద్దామండి.
ఇక్కడ జాయింట్ అనేది తీసేయాలి. ఇప్పుడు ఇది ఎట్లా కట్ చేసుకోవాలి అనేది డౌట్ ఉంటుందండి క్లాత్కి జాయిన్ చేసిన తర్వాత. మనం ఇలా మార్క్ చేస్తే సరిపోతుంది.